నా జన్మ ధన్యమైపోయింది గైజ్. ఈ మష్రూమ్స్ చూడంగానే ఇక జీవితంలో ఏమొద్దని అనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ వీఆర్ సీయింగ్ ద మష్రూమ్ స్ప్రౌట్స్. ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, మస్తు పెద్దగా పెరగాలి. బట్ బిఫోర్ దట్ హియర్ ఇస్ అ లిటిల్ రీక్యాప్ గైస్. అండ్ ఆ మాత్రమన్నా చూడగలుగుతున్నాం అంటే ఐ ఫీల్ రియల్లీ గ్లాడ్. అట్లీస్ట్ అవన్నా చేయగలిగినాం మనము అని చెప్పేసి. సో ఇవైతే లేయర్ లాగా మనం గడ్డి ఇంకా మష్రూమ్ సీడ్స్ వేసి వదిలేసినాం. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము టేప్తో క్లోజ్ చేసేసి ఒక డార్క్ ప్లేస్లో 2 వీక్స్ పెట్టినాం. 2 వీక్స్ తర్వాత మొన్న ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా బూజు పట్టినట్టు అయింది అని చెప్పి మీకు చూపెట్టిన. అండ్ ఈ టేప్ తీసేసి నేను ఈ కుండ కదా ఆ కుండే ఏడబెట్టడానికి వస్తుంది, అదేమో ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి, హ్యూమిడ్ ఉండాలా అండ్ ఫ్రీక్వెంట్గా వాటర్ స్ప్రే చేయాలి. సరే ఏం చేద్దాం, మంచిగా సుజులతాడుతో పెంకలకు గడదాము. మంచిగా బయట నీడలు ఉంటుంది అండ్ అది అటు ఇటు పోతుంటే గుర్తొస్తుంది, సో నీళ్ళు కూడా కొడతాము అని చెప్పేసి నేను మంచి సుజులతాడుతో ఉట్టిలెక్క కట్టేసి పెంకలకు కట్టినాము. ఇక నీళ్ళు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పోయి ఊక నీళ్ళు కొడతా ఉండే. బై ద వే లాస్ట్ టైం కొంతమంది అక్క మట్టే యాడ్ చేయి ఇంకా మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి అన్నారు, తొందరగా కూడా పెరుగుతాయి అని చెప్పి. సో ఏం మట్టి యాడ్ చేయాలా, రెడ్ సాయిలా, వర్మి కంపోస్టా లేకపోతే బ్లాక్ సాయిలా అనేది కమెంట్ చేయండి. ఆఫ్టర్ 3 వీక్స్ అయితే ఇవి చూసి నేను ఎంత మెస్మరైజ్ అయినానో గైస్. దీస్ ఆర్ ఆయిస్టర్ మష్రూమ్స్, నాట్ బటన్ మష్రూమ్స్, అందుకనే అట్లా పెరుగుతున్నాయి. ఇంకా ఫుల్ పెద్దగా పెరిగితే మాకు మంచిగా కనిపిస్తాయి. ఛానల్ మీద కన్నేసి ఉంచండి, నెక్స్ట్ ఏం చేస్తాం అనేది చూపిస్తాం మీకు.